కన్నీటి ప్రార్థనలో ఎంత శక్తి ఉందయ్యా అని అంటే, చచ్చిపోబోతున్న హిజ్కియా ప్రాణాన్ని కాపాడే అంతగా కన్నీటి ప్రార్థనకు శక్తి ఉంది. లాజరు చచ్చిపోయాడు, సమాధి చేయబడి 4 రోజులు అయిపోయింది. 4వ రోజున యేసయ్య వచ్చాడు. మరియ వెళ్ళి యేసయ్య పాదాల మీద పడి బాగా ఏడ్చింది. ఆయన పాదాలను కన్నీటితో తడిపేసింది. యేసయ్య, నువ్వు కానీ వచ్చి ఉన్నట్లయితే నా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదయ్యా. ఏడ్చింది. మరియ ఏడుస్తూ ఉంటే యేసయ్య కూడా తట్టుకోలేకపోయాడండి. ఎంతగా ఏడ్చిందో. ఆ ఏడుపు చూస్తే యేసయ్య కూడా తట్టుకోలేక యేసయ్య కూడా ఏడ్చేసాడటండి. ఎంత 11వ అధ్యాయము యోహాను సువార్త 33వ వచనం. ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు అతనిని ఎక్కడ ఉంచితిరి అని అడుగగా, వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్ళు విడిచెను. యేసయ్య కూడా ఏడ్చేశాడండి. ఆ రోజు మరియ కన్నీళ్ళు, తను బహుగా ప్రేమించినటువంటి మరియ ఏడుస్తూ ఉంటే యేసయ్య కూడా ఏడ్చేశాడండి. నా ప్రభువు జాలిపడి కన్నీళ్లు తుడిచేవాడు, మనతో అవసరమైతే ఏడ్చేవాడు. ఎంత అద్భుతమైన దేవుడండి మనం సేవిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. చచ్చిపోయినటువంటి లాజర్ను సమాధి చేసేసిన తర్వాత బ్రతికించింది ఏమిటో తెలుసా? చెప్పండి, ఏమిటో? మరియ యొక్క కన్నీటి ప్రార్థన. ఆశలు అడుగంటిపోయాయా? ఇక అయిపోయింది, అంతా అయిపోయింది. ఏం జరగకూడదు అనుకున్నాను అదే జరిగింది అని దేని గురించైనా నువ్వు అనుకుంటున్నావా? చేజారిపోయింది, ఇక ఛాన్సే లేదు, ఇక అవకాశం లేదు, ఇట్స్ ఆల్ ఓవర్ అని దేని గురించి నువ్వు అనుకుంటున్నావా? అయితే వినో, కన్నీటి ప్రార్థనకు ఎంత శక్తి ఉందయ్యా అంటే, చేజారిపోయిన దానిని కూడా తిరిగి నీ చేతుల్లో పెట్టగలిగిన శక్తి కన్నీటి ప్రార్థనకు ఉంది.